స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ రైతుల గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ, వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుదామని కానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సువర్ణ యుగంగా ఉండింది, అన్నపూర్ణగా ఉండింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు. 1200 కోట్ల రూపాయలు రైతుల బకాయిలు మాఫీ చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు రుణమాఫీ కూడా చేశారు. జలయజ్ఞం మొదలు పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే, మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది, లేదా కనీసం మద్దతు ధర అయినా రైతులకు సరిగ్గా అందేది. ఇన్పుట్ సబ్సిడీ ఉండేది, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది. ఇలా ఒక్క రకంగా కాదు, అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచారు. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే రైతులు అప్పుల పాలైపోతున్నారు కాబట్టి. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, అసలు రైతుకు భరోసానే లేదు. కాబట్టి సంవత్సరానికి కనీసం 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఉంది అంటే అది మన రాష్ట్రానికి ఎంత అవమానకరం. మరి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు రైతులకు ఏ రకంగా భరోసా ఇస్తున్నారో చెప్పాలి. కూటమి సర్కారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, రైతులే సంతోషంగా ఉండాలంటారు, రైతులు రాజులు అంటారు, రైతులు కన్నీళ్లు పెడితే మంచిది కాదంటారు, రైతులు సుభిక్షంగా ఉండేటట్టు చూస్తామని చెప్తారు, రైతులకి ఎంత పెట్టుబడి అవుతుందో అంచనా వేసి మరీ గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తారు. రైతు ఒకవేళ అమ్ముకోలేకపోతే నబార్డ్ లాంటి సంస్థలను దించుతామని చెప్తారు. అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటామని మాటలు మాత్రమే చెప్తున్నారు, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఒక్క పంట పండించిన రైతైనా సంతోషంగా ఉన్నారా? ఒక్క పంటకైనా లాభం వస్తుందా? ఒకసారి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి ఆలోచిస్తే చాలా చాలా దయనీయంగా ఉంది. మిర్చి పండించిన రైతులైతే 12,000 ధర అయితే, పలకాల్సిన ధర అయితే వాళ్ళకి కనీసం 6,000 కూడా రావటం లేదు. పొగాకైతే, జొన్న అయితే 3,300 రూపాయలు మద్దతు ధర అయితే 2,000 రైతుకు వస్తున్నదేమో. పొగాకు 18,000 ఒకప్పుడు పలికితే ఇప్పుడేమో కనీసం 3,000 కూడా లేదు. పత్తి కూడా అలాగే ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏ పంట తీసుకున్నా అదే రకంగా ఉంది. అరటి 30,000 పలికింది, కానీ ఈరోజు కనీసం 15,000 కూడా పలకటం లేదు. మొన్న ఉల్లిపాయ మొన్న మేము మార్కెట్ యార్డ్ కూడా వెళ్ళడం జరిగింది. 1,200 రూపాయలు రైతులకు ఎట్లయినా సరే ఇస్తామన్నారు. 1,200 మీకు మార్కెట్ యార్డ్ లో లభించకపోతే 200కు 400కు రైతులు అమ్ముకుంటున్నారు అంటే ఆ డిఫరెన్స్ ధర మేము ప్రభుత్వం చెల్లిస్తుంది అని రైతులకు మాట ఇచ్చారు. మరి ఏమైపోయింది? మీ మాటలన్నీ ఏమైపోయింది? టమాటో పండించడానికి కనీసం కిలో పండించడానికి కనీసం 10-12 రూపాయలు అయితే ఈరోజు రైతు అమ్ముకుంటున్నాడు 2 రూపాయలకో 4 రూపాయలు. మార్కెట్ లో మాత్రం 25 రూపాయలు. గిట్టుబాటు ధర ఏమో 8 రూపాయలు. 10 రూపాయలు అయితే ఖర్చు అయితే 8 రూపాయలు గిట్టుబాటు ధర అయితే కనీసం అది కూడా దక్కక ఈరోజు రైతు 2 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకోవడం ఇష్టం లేక ఆ పంటనంతా పారబోసుకుంటున్నారు అంటే ఇది చంద్రబాబు గారికి అవమానకరంగా లేదా?
మరి ఏ రైతు బాగుపడుతున్నాడో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలనుకొని, అసెంబ్లీకి వెళ్ళాలనుకొని మేము సిద్ధమయ్యాము. పోలీసులేమో ఇప్పటికే వచ్చున్నారు మమ్మల్ని అడ్డగించడానికి. కానీ చంద్రబాబు గారిని మేము కలవాల్సిన అవసరం ఉంది. మెమరాండం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీసులను కోరుకుంటున్నాము, ఓవర్ యాక్షన్ చేయకండి, మమ్మల్ని అడ్డుకోకండి. చంద్రబాబు గారిని కలసడం మేము చాలా అవసరము. చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈరోజు రైతులంటే పట్టలేదు అన్న మాట వాస్తవము. యూరియా ఎక్కడా దొరకటం లేదు. అయినా ఎక్కడ రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తారో అని కనీసం యూరియా వాడకండి, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇవి ఏమైనా భావ్యంగా ఉన్నాయా మీ మాటలు? ఒకసారి చంద్రబాబు గారు ఆయన కేబినెట్ ఆలోచన చేసుకోవాలి. మీకు అంత జనాల ఆరోగ్యం గురించి అంత అక్కర ఉంటే మరి మద్యం అంత తక్కువకు ఎందుకు సరఫరా చేస్తున్నారు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం యూరియా 6,65,00,000 టన్నులు రావాల్సి ఉంటే కనీసం 5.5 లక్ష కూడా ఈరోజు మన రాష్ట్రానికి రాలేదు అంటే, అది కూడా ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా రాలేదు అంటే చంద్రబాబు గారు కూటమి సర్కారు అసలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తుందో సమాధానం చెప్పాలి. కనీసం యూరియా కూడా మీరు తెచ్చుకునే స్థితిలో లేరు. మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకు, మన రైతులకి అందించే స్థితిలో లేకపోతే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెడుతున్నారో కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. అడ్డుకోకండి అంటున్నాం. ప్రజల పక్షాన కొట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన నిలబడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న పార్టీలు అందరూ మొత్తము బీజేపీతో కుమ్మక్కైపోయారు. వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా అందరూ బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. మమ్మల్ని అడ్డుకోకండి. మమ్మల్ని కనీసం చంద్రబాబు గారికి కలిసి వినతి పత్రమైనా ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని పోలీసులు పదే పదే కోరుతున్నాము. దయచేసి అడ్డుకోకండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.